హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఎందుకంటే నాకు ఇష్టమైన పారాగ్లైడింగ్ చేశాను. సో ఫస్ట్ టైం నా లైఫ్లో పారాగ్లైడింగ్ చేసిన వ్లాగ్ అన్నమాట ఇది. నార్మల్గా ఈరోజు కాకుండా పారాగ్లైడింగ్ ఒక టూ డేస్ ముందే, ఈ డే కంటే 2 డేస్ ముందే డిసైడ్ అయిందనమాట. కాకపోతే అక్కడ ఆ రోజు వెదర్ చేంజెస్ వల్ల ఆ రోజు క్యాన్సిల్ అయిందనమాట. సో మా హస్బెండ్ బర్త్డే రోజు నేను పారాగ్లైడింగ్ చేయించాలనుకున్నా, కాకపోతే అలా జరగలేదు. అది కాస్త క్యాన్సిల్ అయ్యి ఇంకో 2 డేస్ తర్వాత మాకు ఒక స్లాట్ దొరికిందన్నమాట. బట్ వేరే వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని ఒక ప్లేస్కి, అంటే మేమున్నది అంటాలియాలో, సో వాళ్ళు అలానియాకి రమ్మన్నారనమాట మమ్మల్ని. అలానియాకి వెళ్ళడానికి మా తిప్పలన్నమాట ఇవి. టర్కీలో అంటాలియా నుంచి అలానియాకి ఒక 3 to 4 అవర్స్ ఉంటుంది. అండ్ చిన్న కోచెస్ అండ్ బస్సెస్ అయితే చాలా ఉంటాయి. అంటాలియా అన్నది ఒక సిటీ అన్నమాట. సిటీ లాగా, టౌన్ లాగా ఉంటుంది. అలానియా వచ్చేసి టూరిస్ట్ ప్లేస్. అది కొంచెం టూరిజం పీపుల్ ఎక్కువగా కనిపిస్తుంటారు అక్కడ. బీచెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ సీ సైడ్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మేము. అక్కడికి వెళ్ళడం కోసం బస్ స్టాండ్కి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ బస్ స్టాండ్లోనే చేసేసుకున్నాం అనమాట. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా అస్సలు ఉండలేడు. సో ఏదైనా పర్లేదు, కొంచెమైనా పర్లేదు తినేద్దామని చెప్పేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని, ఇగో ఇలా టికెట్ ఉంటుంది అక్కడ మనకి. బస్ టికెట్స్ ఇలా పేపర్లో రాసిస్తారు. నాకైతే షాక్ అనిపించింది, వావ్ బస్ ఎంత డెవలప్ ఉందనని. సో ఇవైతే కోచెస్ అన్నమాట. ఇలా పేపర్లో రాసిచ్చారు. ఇగో ఇది బస్ స్టాండ్ బయట వచ్చి ఇలా మేము వెయిట్ చేస్తున్నాం. సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి కదా సిటీలో, అంటే హైదరాబాద్లో బస్ స్టాండ్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట వెయిటింగ్. సో మేము అక్కడ కూర్చొని ఉన్నాము. చాలా బస్సెస్ ఉంటాయంట అంటాలియా నుంచి అలానియాకి. అక్కడ ఆల్రెడీ బస్సు వచ్చేసింది. మేము చూసుకొని మాకు నంబర్ రాసిచ్చాడు అనమాట దానిపైన. అండ్ బస్ టికెట్ కూడా రీజనబులే ఉంది. సో అంటే నార్మల్ కంటే కొంచెం ఎక్కువగానే అనిపించింది మాకు. మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే తక్కువే. సో అలా బస్ ఎక్కి పడుకుంటే నేను అలానియాలో దిగాను అన్నమాట. అలానియాలో కళ్ళు తెరిచాను అన్నమాట. సో నాకు అలానియా చాలా నచ్చింది. సీ సైడ్ ప్లేస్ కాబట్టి ఒక సైడ్ అంతా రెస్టారెంట్స్, లాడ్జెస్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ అంతా సీ సైడ్ అన్నమాట. ఇప్పుడు నేనైతే రెస్టారెంట్ సైడ్స్ కూర్చున్నా. నాకు ఆపోజిట్ సైడ్లో అంతా సీ ఉంది కంటిన్యూగా. సో వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎందుకు స్టే చేయలేదా అని అనిపించింది. మీకు కావాలంటే చూపిస్తా చూడండి. అక్కడంతా ఖాళీ, ఎటువంటి బిల్డింగ్స్ లేవు, మొత్తం సీ సైడ్ అన్నమాట. సో ఆ సీ సైడ్ పైనే పారాగ్లైడింగ్. మేము అక్కడ బస్సులో వెళ్తుంటే మాకు చిన్న పారాగ్లైడింగ్స్ అప్పుడే కనిపిస్తున్నాయి. సో పారాగ్లైడింగ్ జరుగుతుందనని మాకు అర్థమైపోయింది. సో మీకు కావాలంటే చూపిస్తున్నా, జూమ్ చేసి. పారాగ్లైడింగ్స్ జరుగుతున్నాయే. సో అలా డిఫరెంట్గా పారాగ్లైడింగ్స్ వాళ్ళ కంపెనీస్ని బట్టి వాళ్ళ దగ్గరికి పిలుచుకుంటారు. అక్కడ నుంచి మనల్ని కొండపైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి మన పారాగ్లైడింగ్ మనతో పాటు చేస్తారనమాట. సో మేమైతే ఆఫీస్ దగ్గరకు వచ్చేసాము, ఆల్మోస్ట్ నడుస్తున్నాము. నాకు అలానియా చాలా అంటే చాలా నచ్చింది. వైజాగ్, లేకపోతే ఇండియాలో వైజాగ్, గోవా అలా చూసిన ఫీలింగ్ అనిపించింది అనమాట. పీస్ఫుల్గా ఉంది, శాంతిగా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటాలియా అలా లేదు, కొంచెం క్లమ్జీగా, కొంచెం టౌన్ కదా, సిటీ కదా, షాపింగ్ ఏరియా అవి ఎక్కువ ఉంటాయి, అలా ఉందన్నమాట. సో అలా మేము బయలుదేరి ఆ ప్లేస్కి, ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. సో మాకు ఫైనల్లీ బాగా వెతకంగా అక్కడ ఒక ఆఫీస్ దొరికేసింది. సో ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటే వాడు కాసేపు అయ్యాక మేము స్లాట్ బుక్ చేసుకున్నాం కదా, ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళాము. ఇంకా కొంచెం తొందరనే వెళ్ళాం. వాడు అన్నాడు చాలా తొందర వచ్చారు అని. బట్ తొందర వచ్చినా వాళ్ళు టైం వేస్ట్ చేయరన్నమాట. కస్టమర్స్ వచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా. సో అలా మమ్మల్ని అక్కడ ఎక్కించుకుని, అక్కడ రోడ్ చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాం మేము యాక్చువల్లీ ప్లేస్ దగ్గరికి. నేనైతే మెల్లిగా వెళ్దాము, ఇంకా టైం ఉంది అని అన్నాను. మా హస్బెండ్ అయితే లేదు ఇగో ఇదే అన్నమాట కంపెనీ. సో అక్కడ నుంచి మమ్మల్ని ఎక్కించుకొని, అక్కడ నేను వీడియో తీయలేదు, అక్కడ నుంచి ఎక్కించుకొని ఇక్కడికి తెచ్చాడు. ఆల్రెడీ మా ముందు ఒక బ్యాచ్ వెళ్ళిందంట. సో ఇక్కడ మమ్మల్ని ఇంకో బ్యాచ్ తీసుకొని వెళ్ళాడనమాట.
సో అక్కడ తీసిన వీడియో మళ్ళీ ఫోన్స్ అక్కడ వాడు తీసేసుకుంటాడు, మనల్ని వీడియోస్ తీయనియాడు. ఎందుకంటే వాళ్ళు ఫొటోస్కి వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారన్నమాట. సో మనల్ని ఎటువంటి ఫోటో కానీ వీడియో కానీ ఏం తీయనియర్ పైనుంచి అన్నీ చెక్ చేసి మరి మనల్ని పారాగ్లైడింగ్ చేయిస్తారు. సో ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్ పారాగ్లైడింగ్. నా పారాగ్లైడింగ్ వీడియోస్, నేను ఫొటోస్ వీడియోస్ అయితే మిస్ కాకుండా ఎంత కాస్ట్లీ అయినా తీసేసుకున్నానండో. నేను మా హస్బెండ్ లైఫ్లో మళ్ళీ చేస్తామో లేదో అని చెప్పేసి, ఒకవేళ చేసినా కూడా టర్కీలో చేసిన ఫొటోస్ గుర్తుకు ఉండాలి కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. పారాగ్లైడింగ్ చేసిన వీడియో అటాచ్ చేశాను, అది మీకు ముందే చెప్దాం అనుకున్నా. ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది, ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. లాస్ట్లో పారాగ్లైడింగ్ వీడియో అండ్ ఫొటోస్ కూడా యాడ్ చేశాను. ఎలా ఉంటుందేమో, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీరు నా ఫేస్లో చూడొచ్చు. సో అంత పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం అనుకున్న దానికంటే. బాగా ఎండ మండిపోతుంది అండ్ ఆకలి కూడా వేస్తుంది. ఇలా రెస్టారెంట్కి వచ్చేసి మాకు కావాలన్నది తినేసామన్నమాట. స్క్యూవర్స్ ఉంటాయి, షవర్మా అవి ఇవి ఉంటాయి. సో హ్యాపీగా తినేసాము. తిన్న తర్వాత మా హస్బెండ్ కాస్త రిలాక్స్ అయ్యాడు, ఎందుకంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా ఇమ్మీడియట్గా పంపించాడు కాబట్టి అక్కడ కూర్చొని చక్కగా ఫొటోస్ వీడియోస్ చూసుకున్నాము. తర్వాత ఇంకా పెద్దగా ఏం చూడాల్సిన ప్లేసెస్ ఏం కనిపించలేదు. కొన్ని బీచెస్ అవి ఇవి ఉంటే దారిలోనే చూసుకొని వచ్చేసాము. ఇక వేడిగా ఉంటే ఐస్ క్రీమ్ తినేసాము. తినేసి మాకు బస్ కనిపించేసింది. ఇక బస్ ఎక్కి మా ప్లేస్కి మేము వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు పెద్దగా ఏం ప్లానింగ్స్ లేవు, జస్ట్ పారాగ్లైడింగే కాబట్టి ఎంత టైం అవుతుందో తెలియదు కాబట్టి వేరే ప్లానింగ్స్ ఏవి వేయలేదు. కానీ మొత్తానికి పారాగ్లైడింగ్ చాలా ఎంజాయ్ చేశాము. మాతో పాటు రాలేదు కానీ మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఒకసారి వెళ్ళారనమాట. అలా 2-3 టైమ్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. పారాగ్లైడింగ్ భయంగా ఉండదు, బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీకు కూడా నచ్చుతుంది. మనల్ని ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో వచ్చి దింపుతాడనమాట కొండ మీద నుంచి. సో యూ విల్ రియలీ లైక్ ఇట్. సో ఠామ్మనని అంటాలియాకి వచ్చేసాము. 3 గంటలు 4 గంటల ప్రయాణం చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము బస్ తీసుకోవాలి. బస్సెస్ కాస్త కష్టంగానే దొరుకుతాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే మేమున్నది అవుట్ సైడ్ అన్నమాట. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కొంపల్లి, నారాయణగూడ అవన్నీ లాస్ట్, నారాయణగూడ కాదనుకుంటా, కొంపల్లి ఆ సైడ్ ఎలా ఉంటాయో. బట్ ఇప్పుడు అక్కడ బస్సెస్ బాగానే వస్తున్నాయి, కానీ ఇక్కడ మాకు టైంకి బస్సు రాలేదు. సో ఇక ట్రైన్ తీసేసుకుందామని అనుకున్నాము. సో ట్రైన్ స్టేషన్కి సబ్వే ఉంటుంది, అక్కడికి నడుస్తూ వెళ్తున్నాము. టర్కీలో ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్ని ఎంత బాగా డెకరేట్ చేశారండి, ఏ ప్లేస్ని వదలలేదుగో. ఇక్కడ చూసారా అంబ్రెలాస్. ఇంకొక రోడ్లో అయితే ఇలా ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ ఉన్నాయి, కలర్ ఫ్లవర్స్తో. సో ప్రతి రోడ్ని, ఇంకా చాలా రోడ్స్ నేను తీసాను వీడియోస్, చాలా డిఫరెంట్గా డెకరేట్ చేశారన్నమాట. ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒకటి థింగ్స్ పెట్టారన్నమాట రోడ్ల పైన. సో మొత్తానికి వాళ్ళ టర్కీని చాలా బాగా డెకరేట్ చేసుకున్నారనిపించింది. ఇలా మాకు ట్రైన్ తీసుకొని వెళ్ళాము, ట్రైన్ దొరికింది. ఇక వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి.